వారణాసి మూవీ నుంచి చాలా మంచి అప్డేట్లు ఉన్నాయి. ఈ బడ్జెట్ ఇష్యూలు, ఇంకా క్లైమాక్స్ షూటింగ్, ఇంకా షూటింగ్ 70% కంప్లీట్ అయిపోయింది. ఇవన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి ఎటువంటి గాసిప్స్ ఉన్నా, ఎటువంటి న్యూస్లు ఉన్నా, ఎటువంటి అప్డేట్లు ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులో సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టినేసాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ బడ్జెట్ ఇష్యూల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీని అరౌండ్ 1000 crores బడ్జెట్ అనుకున్నారు. ఈ 1000 crores బడ్జెట్ కాకుండా అది 1300-1400 కోట్లకైతే బడ్జెట్ అయితే పెరిగిపోతున్నదంట. దీనివల్ల ప్రొడ్యూసర్లు ఇంత బడ్జెట్ అయితే పెట్టలేము అనేసి ఈ సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే ఉన్న న్యూస్ ప్రకారం, మూవీ ఎక్స్పర్ట్స్ ప్రకారం అయితే రాజమౌళి గారి మీద ట్రస్ట్తో మాత్రమే 1300 కోట్లైనప్పటికీ కూడా ఈ మూవీ అయితే ముందుకైతే సాగుతూ ఉందంట. ఎందుకంటే రాజమౌళి గారు ఆఫ్టర్ RRR వరల్డ్ మార్కెట్ని అయితే ఓపెన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయితే మాత్రము బ్రేక్ ఈవెన్ టార్గెటే మనకి 2000 కోట్లు. 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ అనేసి ప్రొడ్యూసర్లు గట్టిగా నమ్ముతున్నారంట. 1300 కోట్లు పెట్టిన మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటేనే 2000 కోట్లు కలెక్ట్ చేయాలి. అటువంటిది ఇది 2500 కోట్లు బడ్జెట్ కలెక్ట్ చేస్తుంది అనేసి గట్టిగా ప్రొడ్యూసర్లు అయితే నమ్మి రాజమౌళి గారి మీద నమ్మకంతో ఈ మూవీకి అయితే 1300 కోట్ల వరకు కూడా పెట్టేందుకు ట్రై చేస్తున్నారంట. మూవీ బడ్జెట్ ఇష్యూల వల్ల అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా మూవీ అయితే ముందుకు వెళ్తా ఉంది గైస్. ఇంకా ఈ మూవీ షూటింగ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఆల్రెడీ 70% ఆఫ్ ద షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. 70% ఆఫ్ ద షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే 60 రోజులు లాంగ్ షెడ్యూల్ అయితే హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోస్లో అయితే ప్లాన్ చేస్తున్నారంట. 60 రోజుల లాంగ్ షెడ్యూల్, అది క్లైమాక్స్ కోసం. క్లైమాక్స్ వరకు మూవీ షూటింగ్ అయితే వచ్చేసింది. ఈ మూవీ 60 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన పార్ట్లన్నిటిని VFX టీంకి అయితే పార్ట్లుగా అయితే పంపించేశారంట. ఆ VFX వర్క్ అయితే జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఈ క్లైమాక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మన MM కీరవాణి గారు అయితే ఆన్ బోర్డ్ వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన పార్ట్లకి RR కానీ, ఇంకా ఈ మూవీ కోసం అయితే ఆల్రెడీ 3 songs ప్రిపేర్డ్గా ఉన్నాయని రూమర్సే. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మన కీరవాణి గారు కానీ, ఇంకా వారణాసి మూవీ టీం అయినా కూడా సరే ముందుకు వచ్చి అనౌన్స్ చేసేంత వరకు తెలియదు. ఒకవేళ 3 songs కంప్లీట్ అయిపోయినప్పటికీ ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఈ ఇయర్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 2027 సంక్రాంతికి అయితే ఏదైనా సాంగ్ కానీ లేదా ఏదైనా అప్డేట్ కానీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అప్పటికి ఈ మూవీ అయితే ఓవరాల్గా VFX టీంకి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని April 7th, 2027కి ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేసి రాజమౌళి గారు అయితే గట్టిగా అనుకున్నారంట. అయితే ఇప్పటి వరకు రాజమౌళి గారు ఎటువంటి రిలీజ్ డేట్ ఇచ్చినా దానికి రిలీజ్ చేసిందే లేదు. ఆయన చరిత్రలో ఇచ్చిన రిలీజ్ డేట్కి మూవీని రిలీజ్ చేసిన దాఖలాలే లేవు. ఈ మూవీనైనా April 7th రిలీజ్ చేస్తాడా? ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని నా గెట్ ఫీలింగ్ గైస్. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. April 7th వచ్చేస్తే హ్యాపీ, మనం అందరం వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. April 7th రాకపోయినా ఇది మోస్ట్లీ దీపావళికైనా కంపల్సరీ వస్తుందనేసి బయట సినీ వర్గాల నుంచి టాక్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే వరల్డ్ వైడ్గా ఆల్ లాంగ్వేజెస్, పాసిబుల్ ఉన్న లాంగ్వేజెస్ అన్నీ డబ్బింగ్ చేసుకొని ఒకేసారి వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలి, వరల్డ్ మార్కెట్ని ఓపెన్ చేయాలనేసి రాజమౌళి గారు గట్టిగా ట్రై చేస్తున్నారంట. ఈ మూవీతో వరల్డ్ మార్కెట్ అయితే ఓపెన్ అవబోతోంది. హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్లని ఓవర్టేక్ చేసుకుంటూ మన రాజమౌళి గారు వరల్డ్ సినిమా రేంజ్కి అయితే ఈ మూవీని తీసుకెళ్తున్నారు. ఇది మన తెలుగు వాళ్ళకి కానీ, మన ఇండియన్ సినిమాకి కానీ గర్వకారణమైనటువంటి సినిమా లాగైతే చూస్తూ ఉన్నారు గైసా. ఇంకా ఈ రామాయణ ఇష్యూ ఏదైతే నడుస్తూ ఉందో, రామాయణ ఇష్యూ వల్లనే ఈ బడ్జెట్ ఇష్యూలు అనేసి మనకి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. రామాయణ మూవీ 4000 కోట్లు అయినారు. ఆల్రెడీ OTT వాళ్ళకు, నెట్ఫ్లిక్స్ వాళ్ళని కానీ, Disney+ హాట్‌స్టార్ వాళ్ళు కానీ, ఇంకా అమెజాన్ ప్రైమ్ వీళ్ళందరినీ అప్రోచ్ అయిన తర్వాత 1000 crores 2 పార్ట్లకు కావాలి అనేసి రామాయణ టీం అడిగినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే 1000 crores ఇచ్చేదానికి OTT ప్లాట్ఫామ్స్ ఏవి రెడీగా లేవు. మన వారణాసి మూవీకి కూడా అరౌండ్ 1000 crores బడ్జెట్ అనుకున్నా, ఇప్పుడు 1300 కోట్లు అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 350 to 400 crores అయితే OTT డీల్ కంప్లీట్ చేయాలనుకున్నారు. కాకపోతే
ఇప్పుడు 400 నుంచి 500 కోట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట ఓటీటీలు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంత పే చేసి కొనగలిగే సత్తా అయితే లేనట్లుగానే కనబడుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కరోనా టైంలో అయితే యాడ్లు ఎక్కువ పడేవి, వాళ్ళకి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అయ్యేది కాబట్టి అంతంత పెట్టి కొన్నారు సినిమాలు. చిన్న చిన్న సినిమాలు కూడా చాలా ఎక్కువ పెట్టి కొన్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అందరూ థియేటర్ వైపు అడుగులేస్తూ ఉన్నారు. ఫుట్ఫాల్స్ థియేటర్ వైపుకి అయితే మళ్ళీ కాబట్టి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి ప్రజలు థియేటర్కి వెళ్ళిపోవడం వల్ల ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే అంత ట్రెండింగ్ అని అంత ఇప్పుడు అనుకున్న రేంజ్లో రెవెన్యూ అయితే జనరేట్ అవ్వట్లేదంట. దానివల్ల ఈ మూవీస్కి ఇంత బడ్జెట్లు పెట్టి కొనే సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు అనేసి అయితే తెలుస్తుంది. గైస్ మీరేమనుకుంటున్నారు? ఈ మూవీకి మన వారణాసి మూవీకి 400 నుంచి 500 కోట్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. అది ఓటీటీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేసి మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బుక్ ఎంపికలు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకెళ్ళిపో. ఎటువంటి పెద్ద పెద్ద అప్డేట్లు ఉన్నా ఒక వీడియో చేసి మీ ముందు పెట్టేస్తూనే ఉంటాను. ఇదే విధంగా నువ్వు నేను కలిసి అప్ టు డేట్ అయితే ఉందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వెళ్ళే ముందు ఒక లైక్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే వీడియో షేర్ చేసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ నౌ. జై హింద్.